ఇక వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పల్నాడు జిల్లా వినుకొండకు బయలుదేరారు. ఈ నేపథ్యంలో జగన్ కాన్వాయ్పై పోలీసులు ఆంక్షలు విధించినట్టుగా తెలుస్తుంది. జగన్ వెంట నేతలు వెళ్లకుండా అడ్డుకుంటున్నట్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులో పార్టీ నేతలను పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసులు కార్యకర్తలను అడ్డుకోవడంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. కాగా జగన్ పర్యటన సందర్భంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. కాగా ప్రైవేటు వాహనంలో వినుకొండకు జగన్ బయలుదేరారు. బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించి వేరే వాహనంలో వినుకొండ బయలుదేరారు. రైట్. ఇక జగన్ వినుకొండ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. శివ, పల్నాడు జిల్లాలో మరొకసారి ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నట్లు కనపడతా ఉంది. ఏదైతే ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున కూడా పల్నాడు జిల్లాలో ఆ ఫ్యాక్షనిజం పురివిప్పిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆ మహేష్ చంద్ర లడ్డా గుంటూరు జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లా మొత్తాన్ని కూడా అదుపులోకి తీసుకొచ్చి ఫ్యాక్షనిజాన్ని అంతమొందించాడన్నటంలో ఎటువంటి సందేహం లేదు. దాదాపుగా 2014, 2019 ఎన్నికలు, 2009 ఎన్నికలు, మూడు ఎన్నికలు, 3-15 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఇప్పుడు ఎన్నికలు పూర్తయిపోయిన తర్వాత 2024లో మళ్ళీ ఎన్నికల సందర్భంలో కూడా ఆ ఫ్యాక్షనిజం పురువిప్పిందని చెప్పుకోవచ్చు. దానిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా కూడా పల్నాడులో ఫ్యాక్షనిజం గురించి దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికార్జున ఖర్గే ఇన్ఛార్జి బాధ్యతలు తీసుకున్నారో, దేశవ్యాప్తంగా కాకుండా విదేశాల్లో ఉన్న ఆ పల్నాడు ఎస్పీ, జిల్లా ఎస్పీ చుట్టాలు గాని, స్నేహితులు గాని, అలాగే ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పల్నాడు ఎస్పీకి కాల్ చేసి మరి పల్నాడు గురించి వివరణ తీసుకోవడం పట్ల ఆమె ఈ విస్మయం కూడా వ్యక్తం చేసింది. పల్నాడులో వినుకొండ ఇప్పుడు ఏదైతే హత్యా రాజకీయం జరిగిందో అదే వినుకొండలో పల్నాడు ఎస్పీ ఉండి అందరూ కూడా హత్యా రాజకీయాలు కానీ, ఫ్యాక్షనిజాన్ని కానీ మానుకొని, అల్లర్లు మానుకొని కుటుంబం గురించి మాత్రమే ఆలోచించాలని కూడా ఆమె పెద్ద ఎత్తున ప్రచారం చేసినప్పుడు కూడా పల్నాడు జిల్లా ఎస్పీ మాట పెడిచెవిని పెట్టినట్టు తెలుస్తా ఉంది. ఏదైతే ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా కాకుండా విదేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా తనకు ఫోన్ చేసి మరి పల్నాడు గురించి వివరణ అడుగుతున్న నేపథ్యంలో గొడవలు పెట్టుకోవద్దని చెప్పిన నేల మీద, గడ్డ మీద అదే ప్రదేశంలో హత్య జరగటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఏదైతే ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ గత ఎన్నికల్లో ఆ వైసీపీ పార్టీలోనే ఇరువురు వ్యక్తులు కూడా ఆ లతీఫ్ సౌఫాని ఇద్దరు కూడా వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేశారు. వైసీపీ పార్టీ గెలవడానికి అహర్నిశలు కష్టపడ్డారు. 2019 ఎన్నికల్లో 2024 ఎన్నికలకు సందర్భంలో వ్యక్తిగత కారణాల వల్ల ఇద్దరు కూడా విడిపోయి ఒకరు టీడీపీలో, ఒకరు వైసీపీలో ఉన్న నేపథ్యంలో టీడీపీలో చేరిన వ్యక్తి ఇప్పుడు హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం జరిగింది. దీనిలో భాగంగా ఏదైతే బెంగళూరులో వ్యక్తిగత కారణాలతో, వ్యక్తిగత పనుల మీద బెంగళూరులో ఉన్న జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతను హత్య చేయడం తెలుసుకొని హుటాహుటిన ఆంధ్రప్రదేశ్ కు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి చేరుకున్నారు. నిన్న అనంతరం కూడా వినుకొండలో జరిగిన హత్య గురించి మొత్తం కూడా విచారణలో తన కార్యకర్తని, తన నాయకుడిని అన్యాయంగా పొట్టను పెట్టుకున్నారంటూ కూడా ఆయన పెదవిరవబోతున్నారు. దీనికి సంబంధించి వైసీపీ నాయకులు ఇప్పటికే హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్న టీడీపీ అంటూ పెద్ద ఎత్తున కూడా సంచలనంగా మాట్లాడుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆ పల్నాడు జిల్లాకి పయనమయ్యారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా మళ్లీ పల్నాడులో ఎన్నికల సమయంలో దాదాపుగా 20 రోజుల పాటు 144 సెక్షన్ పెట్టారు. చాలా రోజులు కూడా పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గ ప్రధాన రహదారుల్లో కూడా 144 సెక్షన్ పెట్టిన నేపథ్యంలో వ్యాపారస్తులు 20 రోజుల పాటు ఇబ్బంది పడిన పరిస్థితి, కొంతమందికి తిండి నీళ్లు కూడా లేని పరిస్థితి ఉంది. మరలా అది పునరావృతం అవుతున్నట్టు కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా వినుకొండ రాబోతున్న నేపథ్యంలో పూర్తిగా కూడా వినుకొండ నియోజకవర్గాన్ని మొత్తం కూడా ఆంక్షలు విధించారు. కొద్దిసేపటి క్రితం వినుకొండ సిఐ ఎస్పీ ఆంక్షల మేరకు, ఎస్పీ ఆదేశాల మేరకు
రాఘవేంద్ర వినుకొండ పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన చెప్తూ వినుకొండలో జరిగిన హత్య రాజకీయ ప్రమేయం ఎటువంటిది లేదని, ఓన్లీ వ్యక్తిగత కక్షల వల్లే ఈ కారణంగా జరిగిందని, రాజకీయ కోణంలో ఎవరు దీన్ని చూడొద్దని సీఏ తెలిపారు. అలాగే వినుకొండ పట్టణంలో 144 సెక్షన్ విధించామని, ఎవరు కూడా ఆ పట్టణంలో ఎవరు గుంపులుగా గానీ ఒకరిద్దరు గానీ కలిసి తిరగద్దని చెప్పారు. దీని మీద ఆంక్షలు విధించడంతో వైసీపీ నేతల్లో కూడా చాలా మందిని ఆ ఇంటి నుంచి బయటికి రానియే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి ఆ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వినుకొండ పర్యటన సందర్భంగా ఇంకా ఉత్కంఠ వాతావరణం నెలకొంది పల్నాడు జిల్లా వ్యాప్తంగా. అలాగే వినుకొండలో ముఖ్యంగా కూడా ఆయన ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిలకలూరుపేట, నర్సరావుపేట, వినుకొండ రానున్న నేపథ్యంలో, ఈ ఊర్ల మీద రానున్న నేపథ్యంలో ఆ నేషనల్ హైవే ఆ చిలకలూరుపేట అలాగే అయితే నాగేశ్వరరావు ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనం వదిలేసి జగన్మోహన్ రెడ్డి వేరే కారులో వెళ్లారనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఎందుకు ఆ రకంగా వెళ్లాల్సి వచ్చింది? ఏదైనా జరగరాని పరిణామాలు కనుక ఏదైనా కొంత ఉద్రిక్త వాతావరణం తలెత్తితే ఆయనకు కూడా ఇబ్బంది తలెత్తేటటువంటి అవకాశం ఉంది కదా. ఖచ్చితంగా ఇదే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది శివ. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ పక్క రాజకీయం ఫ్యాక్షన్ నేపథ్యంలో వచ్చిన కుటుంబము, ఫ్యాక్షన్ నుంచి వచ్చిన కుటుంబము, అలాగే వాళ్ళ నాన్నగారు గాని వాళ్ళ తాతగారు గాని మొత్తంగా చూసుకుంటే ఫ్యాక్షన్ నేపథ్యం. వాళ్ళ తాత రాజారెడ్డి మీద అనేక హత్య కేసులు ఉన్నాయి. ఆయన మీద అనేక సార్లు కూడా హత్య అటెంప్ట్ చేసిన ఆ సందర్భాలు ఉన్నాయి. అప్పటి నుంచి కూడా గత 40-50 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ కుటుంబం మొత్తం కూడా ఫ్యాక్షనిజం లో ఉంది. ఆయనకి ఎప్పుడు ఎటువంటి ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నేపథ్యంలో రాజశేఖర రెడ్డి యువజన సంఘ నాయకుడిగా ఆ కాంగ్రెస్ లో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబానికి పూర్తి భద్రత, ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా కానీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి యువజన నేతగా ఎప్పుడైతే రాష్ట్ర యువజన నేతగా ఎన్నికయ్యాడో, యువజన నేత ప్రెసిడెంట్ గా చేసిన తర్వాత అప్పటి నుంచి కూడా ఏదైతే ఎన్ఎస్యుఐ ప్రెసిడెంట్ గా చేశారో ఆంధ్రప్రదేశ్ కి, అప్పటి నుంచి కూడా వాళ్ళ కుటుంబానికి పూర్తి భద్రత ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా రాష్ట్రంలో వచ్చిన ప్రతిసారి కూడా ఆయనకి కొంతమేరకు సెక్యూరిటీ ఉండేది. అప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి కాలేజీలో చదువుకుంటున్న నేపథ్యం, అలాంటి కాలేజీలో చదువుకుంటున్నప్పుడే సెక్యూరిటీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయ్యి ఒక పార్టీకి అధినేత అయ్యి ఆ కేంద్రంలో ముఖ్య నాయకులతో కూడా సత్సంబంధాలు నడుపుతున్న నేపథ్యంలో ఆయన భద్రత మరింత పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో మాజీ ముఖ్యమంత్రులందరికీ కూడా ప్రభుత్వం ఖచ్చితంగా ప్రోటోకాల్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ వాహనం, ఎన్ఎస్జీ కమాండోలు, అలాగే పోలీసు సెక్యూరిటీ, లాండ్ అండ్ ఆర్డర్ పోలీసులు మొత్తాన్ని కూడా అరేంజ్ చేస్తా ఉంటది. ఖచ్చితంగా పోలీసులు ఆహారాల్లోనే జీవితం మొత్తం గడపాల్సిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఏదైతే గవర్నమెంట్ ప్రోటోకాల్ వాహనం ఉంటుందో ఆ ప్రోటోకాల్ వాహనాన్ని పక్కన పెట్టి ప్రైవేట్ వాహనం వెళ్లటం మాత్రం సంచలనంగా నిలిచింది. అయితే ఇలాగ వెళ్లటం ఎంత మటుకు కరెక్ట్, ఎంత మటుకు సమంజసం అనేది కూడా రాజకీయ వర్గాల్లో మరోవైపు అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితి పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్లడం, అది కూడా బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని వదిలేసి వెళ్లడం, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ఆయన అసలు పరామర్శించడానికి వెళ్ళనిస్తారా, లేదంటే పోలీసులు ఏమైనా మధ్యలో అడ్డుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా శివ, ఏదైతే ఇప్పుడు జరుగుతుందో రాజకీయ హత్య అనేది వైసీపీ కోణంలో చూపిస్తుండగా పోలీస్ అధికారులు, టీడీపీ ప్రభుత్వం మాత్రం ఇది ఖచ్చితంగా వ్యక్తిగత కారణాల వల్లే జరిగింది, వాళ్ళిద్దరు కూడా గతంలో కూడా కొట్టుకున్న సందర్భం, ఇప్పుడు పార్టీ మారిన నేపథ్యంలో కూడా వ్యక్తిగత కారణాల వల్లే హత్య రాజకీయం చేసుకుంటున్నప్పటికీ కూడా పల్నాడు మొత్తం కూడా ఒక్కసారిగా నివురు గప్పిన నిప్పులాగా అయిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏదైతే వైసీపీ టీడీపీ నేతల మధ్య ఆ మనసులో పెట్టుకున్న కక్ష కార్పణ్యాలన్నీ కూడా ఇలాంటి సందర్భాలు చూసినప్పుడు బయటపడతానటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో ఆ టీడీపీ నాయకులే దారి కాపు కాచి దాడి చేయొచ్చు, వైసీపీ నాయకులే దారి కాచి కాపు దాడి చేయొచ్చు. అయితే ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేటు వాహనాలు వేసుకొని రావటం ఎంత మటుకు కరెక్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతా ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి కూడా సెక్యూరిటీ పరంగా పెద్ద ఇబ్బందికర పరిస్థితి. ఓ పక్క పల్నాడు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం, 144 సెక్షన్ పెట్టిన నేపథ్యంలో వినుకొండలో ముఖ్యంగా కూడా వైసీపీ నేతలు ఎవరిని కూడా పట్టణంలో తిరగనీయని పరిస్థితి, ఎవరికి వాళ్ళని హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రైవేట్ వాహనం, బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని పక్కన పెట్టి తన సొంత వాహనంలో, ప్రైవేట్ వాహనంలో రావటం పట్ల మాత్రం ఖచ్చితంగా రాజకీయ విశ్లేషకులు పెదవిరుస్తున్నారు. ఇలాంటి ప్రమాదకర పరిస్థితుల్లో అందులో కూడా ఎన్నికల సమయంలో పల్నాడు వ్యాప్తంగా భయంకరమైన గొడవలు జరిగిన నేపథ్యంలో ఎందుకు ఇలాగ ప్రైవేట్ వాహనంలో వస్తున్నారు అనేది చర్చ జరుగుతా ఉంది. ఇలా అయితే ప్రస్తుతానికైతే రావడం మంచిది కాదన్న కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి శివ. ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.